సార్ నేను ఏదైనా చిన్న పిన్న చేసేసి ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను. మేమేం బయట మరీ జనాలు ఇమ్యూనిటీతో ఆడడం తప్పు కదా. అండ్ బిగ్ బాస్ ఇట్లాంటి రూల్ పెట్టలేదు. ఎందుకంటే నిన్న జరిగింది మా టీంకి తెలియకుండా జరిగిన థింగ్. అది వేరే ఇండివిజువల్స్ తీసుకున్న డెసిషన్. అది కిందకి తీసుకొని తల ప్రాణం తోక్కొచ్చింది అదే వేయడానికి. అదే అదే అంటే ఏదైనా చేసుకొని చావండి అని రూల్ కాదు కదా. జనాలు ఇమ్యూనిటీతో ఆటలాడుకోనండి అని రూల్ కాదు కదా. అందరికి ఆట ఇంపార్టెంట్ కదా. అందుకే నేను నా బెనిఫిట్ అదే నేను అది చూసుకొని చెప్తాను సార్. సరే సార్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు అటు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. సరే సరే అది లేదు. ఎక్కువ మంది తక్కువ మంది ఇట్లా ఓన్లీ ఎఫెక్ట్ ఎక్కువ మంది తక్కువ మంది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అక్కడ ఎక్కువ మంది ఉంటే మాధురికి క్యాప్టెన్ కంటెండర్షిప్ వస్తుంది. ఇక్కడ ఎక్కువ మంది ఉంటే సంజనాకి క్యాప్టెన్ కంటెండర్షిప్ వస్తుంది. అది కాకుండా మీ ఇండివిజువల్ వాలెటే మ్యాటర్ అవుతుంది. ఇండివిజువల్ వాలెట్ నేను ఏమంటున్నానంటే, నేను ఇటు వస్తే నేను నామినేషన్లో ఉన్నాను, రమ్య నామినేషన్లో ఉన్నాను, మా ఇద్దరికి హెల్ప్ అయ్యేటట్టు ఎక్కువ క్యాష్ జరిగితే ఇటు పక్క చాలా మంది ఉన్నారు పంచుకోవడానికి. చూద్దాం ఏమవుతుంది. యా లెట్స్ సీ. అంటే ఇక్కడ నిఖిల్ లేడు నామినేషన్లో, గౌరవ్ లేడు నామినేషన్లో. హెల్ప్ అయితే నాకు రమ్యకి ఇప్పుడు నామినేషన్కి క్యాప్టెన్ కంటెండర్షిప్కి లింక్ లేదు. అట్లా లేదు. కాకపోతే ఎనీథింగ్ చెప్పలేము కదా. ఒక పోస్ట్ లో మనం వెళ్తున్నాము. లేదు మీరు నామినేషన్స్ గురించి అంతా ఆలోచిస్తున్నారంటే యూ డూ యువర్ బెస్ట్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. నేను అంతే చెప్పగలుగుతాను. బికాజ్ నేను యాజ్ అ ప్లేయర్ ఇక్కడ ఉన్నాను కదా. ఫస్ట్ వీక్లో ఏ వీక్ లేదు నేను నామినేషన్లో లేనట్టు. ఐ గివ్ యూ 100% ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద టాస్క్. అది మ్యాటర్. ఓకే, నా అర్థమైంది నాకు. నా ఎక్స్పీరియన్స్ టాస్క్లో కూడా 100% ఇవ్వాలి. కాకపోతే దానికి ముందు మార్నింగ్ టు నైట్ గివ్ యూ 100%. అండ్ యూ హ్యావ్ టు విన్ హార్ట్స్. అది యూ హ్యావ్ టు విన్ హార్ట్స్ ఆన్ ఎ లాంగర్ రన్. అదే మీకు కాపాడుతుంది. మీరు ఎవరికైనా ట్రిక్కీగా గొడవ పెడితే అది మిమ్మల్ని కాపాడుతుంది అంటే అది యాక్చువల్లీ డ్యామేజ్ అవుతుంది. 100% మైనస్ అవుతుంది బయట. లేదు సార్, ఐ ఆల్వేస్ ఫాలో చేయలేదంటే కూడా పర్లేదు. లేదు, అది కరెక్ట్. నాకు అది కరెక్టే అనిపిస్తుంది. నాకేం